అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ అక్కడ నిర్వహించిన బహిరంగ సభలో ఏం ప్రసంగించారో చూద్దాం మనం. సింహాచలం వరాహ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ కూర్మనాథస్వామి, పైడితల్లి అమ్మవారికి నమస్కారం అంటూ మోడీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఏపీ అభివృద్ధికి స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇవాళ చాలా ముఖ్యమైన రోజు. విమానాశ్రయం ప్రారంభోత్సవం సహా మొత్తంగా 18,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని మోడీ అన్నారు. అభివృద్ధిలో రికార్డులు సాధించడమే కాదు, తింసా నృత్యంతో గిన్నీస్ రికార్డు సృష్టించడం సంతోషంగా ఉందన్నారు. 13,000 మందికి పైగా గిరిజన మహిళలు తింసా నృత్యంతో రికార్డులు సృష్టించిన వారికి అభినందనలు తెలిపారు. అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల ఇది. గిరిజనుల హక్కుల కోసం అల్లూరి తన ప్రాణాలను అర్పించారని మోడీ ఈ సందర్భంగా అన్నారు. అల్లూరి పేరుతో భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఉత్తరాంధ్ర యువత అభివృద్ధికి ఎయిర్పోర్టు ఓ రన్వేలా, ఓ లాంచ్ ప్యాడ్లా పనిచేస్తుందన్నారు. గతంలో ఎయిర్పోర్టులకు ఓ కుటుంబం పేర్లు మాత్రమే ఉండేవి, కానీ మేము వచ్చాక ఆ పద్ధతిని మార్చామన్నారు. అయోధ్యలో వాల్మీకి పేరుతో, పంజాబ్లో సంత్ రవిదాస్ పేర్లతో ఎయిర్పోర్ట్లను ఏర్పాటు చేశామన్నారు. భోగాపురంలో అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని నిర్ణయించామని మోడీ తెలిపారు. అల్లూరి సేవలు నిత్యం స్మరించుకునేలా ఆయన పేరు పెట్టామన్నారు. గతంలో 74 ఎయిర్పోర్ట్లు ఉండేవి, కానీ ఇప్పుడు 166 ఎయిర్పోర్ట్లు ఉన్నాయన్నారు. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల నుంచి విమానయాన సేవలు అందుతున్నాయని మోడీ తెలిపారు. ఉడాన్ పథకం ద్వారా తొలిసారి విమానం ఎక్కే అవకాశం చాలామందికి లభించింది. స్మోక్ ఎయిర్పోర్ట్ మోడల్ కాశీ నుంచి అమృత్సర్ వరకు విస్తరించింది. దీనివల్ల 25 దేశాలకు ఎయిర్ కనెక్టివిటీ సాధించారని అన్నారు. ఈ సందర్భంగా పంజాబ్కు అభినందనలు తెలిపారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉండేలా ప్రజలు ఆశీర్వదించారని మోడీ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఎన్డీఏ టీం రెండింతల వేగంతో అభివృద్ధి చేస్తోందన్నారు. కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధి చేస్తూ బ్లూ ఎకానమీని బలోపేతం చేస్తున్నామన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పాత పోర్టులను ఆధునీకరిస్తున్నామని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. మూలపేట, రామాయపట్నం కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామన్నారు. విశాఖ రాయపూర్ ఎక్స్ప్రెస్ వే ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. జాతీయ రహదారులతో వేగం పెంచుతున్నాం. రూపాయలు 1,00,000 కోట్లతో రైల్వే కనెక్టివిటీ పనులు జరుగుతున్నాయన్నారు. వివిధ పారిశ్రామిక ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాం. 70కి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నామని మోడీ తెలిపారు. సీఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్ ద్వారా రైలు, పోర్టు, ఎయిర్పోర్ట్ల అభివృద్ధి చేస్తున్నాం. ఆధునిక లాజిస్టిక్ నెట్వర్క్ ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు మరింత ఉపయోగం ఉంటుందన్నారు. భవిష్యత్తును ఆలోచించి దానికి అనుగుణంగా ముందుకు సాగుతుంది అని మోడీ తెలిపారు. సాఫ్ట్వేర్, ఐటీ, టెక్ రంగాల్లో ఇక్కడి యువతకు మంచి టాలెంట్ ఉందన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే విశాఖలో సెమీ కండక్టర్ వంటి ఫ్యూచరిస్టిక్ ప్లాంట్ను శంకుస్థాపన చేశామని తెలిపారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో సాఫ్ట్వేర్ రంగంలోనే కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలోనూ అభివృద్ధి జరుగుతోంది. యువతకు ఉపాధి లభిస్తుందని అన్నారు. అభివృద్ధికి కావాల్సిన ఎకో సిస్టమ్ను ఏర్పాటు చేసేందుకు మేము సహకరిస్తున్నాం. సీఎం చంద్రబాబు రాత్రి పగలు కష్టపడి చేస్తున్న కృషి వల్లే ఏపీకి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మోడీ ఈ సందర్భంగా తెలిపారు. చాలు.